మంచివారి పొందు మహిళల దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుందురు. కనికిరాళ్ళు భూమిని కలవు ఎందేనెను, విలువబోలు వజ్రం ఒకటి వెతకవలయు. The company of the noble is difficult to secure. The company of the evil can be secured anywhere. The cheap ordinary stone can be sought anywhere, but the precious diamond has to be sought after and obtained. విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, Students, teachers and lovers of education, దీపములకు ఒక విశిష్టమైనటువంటి శక్తి కలదు. a lamp has a unique quality of its own, a distinctive power. ఈ శక్తి ప్రపంచమునందు ఏ పదార్థమునకును కానరాదు. This power cannot be seen in any substance in the world. వెలుతురును అందించి, వెలుగును కొలిపించి, చీకటిని దూరం చేయనదే ఈ విశిష్టమైన శక్తి. That unique quality is dispelling darkness, shedding effulgence and kindling light around. కనుకనే భారతీయులు ప్రాచీన కాలము నుండి ఈ దీపములకు ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రాధాన్యత అందిస్తూ వచ్చారు. That's why the Indians from ages down have lent it a unique quality. పుణ్యకార్యములకు, ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయత్నములకు మొట్టమొదట దీపారాధన జరుపుతుంటారు. The first worship is done to the lamp whenever they launch any worship or any festival. దీపమును నమస్కరిస్తుంటారు. They salute the lamp. ఇంతే కాదు, దీపము మానవత్వమునకు దివ్యత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క వెలుగు బాటగా నిరూపిస్తుంటారు. Not only this, it is a royal road that lends light and illumination to mankind. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూపికై ప్రాప్తించి కేవలము ఈ దివ్యమైనటువంటి యొక్క దీపం వెలుతురును తాము పొందగోరడానికి ప్రయత్నిస్తుంటారు. People anxiously seek after this light as they are wallowed up in darkness, as they are hidden by sorrow, as they are sunk in distress and suffering. దీని యొక్క పవిత్రమైనటువంటి యొక్క తత్వములకు ఇది ఒక్కటియే కాదు ప్రమాణం. This is not the only standard by which it is said to be sacred. దీనికి మరొక అపూర్వమైనటువంటి యొక్క గుణం ఉంటున్నది. It is also another unequal quality. ఇది ఎక్కడ వెలిగించినప్పటికీ ఊర్ధ్వగతికే వెళుతుంది కానీ అధోగతికి పోదు. Wherever it is lit up, the light goes up, it never descends down. దీనినే ఊర్ధ్వమూలమన్నారు. And that's why it is called, it is the one that rises up. ఇదే దైవ మార్గమని, బ్రహ్మ మార్గమని దీన్ని నిరూపిస్తూ వచ్చారు. It has been said to be the path that leads to enlightenment and to divinity. అధోగతి, పాప మార్గమనియు దీనిని అనేక రకములైనటువంటి అధోగతికి ఒక మార్గమనియు దీనిని బోధిస్తూ వచ్చారు చీకటిని. It has been said darkness is the one that takes us downward, down into the nether world. లోకములో ఈ వెలుగు బాహ్యమైనటువంటి చీకటిని మాత్రమే దూరం గావించదు కానీ అంతర్చీకటిని మాత్రం దూరం గావించలేదు. The light that we see in the world dispels only the physical darkness and not the internal summers. ఎన్నియో జన్మముల నుండి
మానవుని యొక్క హృదయమనందు కరుణగట్టుకున్నటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని ఈ వెలుగు దూరము గావించలేదు. This light, this physical light cannot dispel that darkness that exists all the ages. రాగద్వేషములతో మాలిన్యంగా కూడినటువంటి ఈ యొక్క మనస్తత్వాన్ని ఇది ఏమాత్రం కూడాను నిర్మూలము గావించలేదు. It cannot destroy the mind which is encrusted with hatred and attachment all these days. కుబేరుని అన్నగా ఉన్నటువంటి వాడు రావణుడు. Ravana was one whose brother was Kubera. మహాబలవంతుడైనటువంటి యొక్క కుంభకర్ణుని తమ్మునిగా ఉన్నటువంటి వాడు. He was the one who had a man of physical prowess, Kumbhakarna, as his brother. ఇంద్రుని జయించినటువంటి కుమారుడు ఇంద్రజిత్ అనేటువంటి వాడిని కూడాను కూడుకున్నటువంటి వాడు. He had a son who conquered Indra himself. His name was Indrajit. కానీ ఒక తల కాదు 10 తలలు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు. He was one who had 10 heads, 20 చేతులు, 20 hands. స్వర్గంలో కూడాను మరిపించేటువంటి యొక్క పట్టణము లంకా పట్టణము. And these were the cities which could outmatch even Swarga, heaven. ఇట్టి శక్తి సామర్థ్యములు ఉండినప్పటికీ, ఇన్ని భోగములు తాను అనుభవించుతున్నప్పటికీ మనసునందున్నటువంటి అంధకారం అనేటువంటిది తాను నిర్మూలము గావించుకోలేకపోయాడు. Though he had power, though he had luxury, he could not destroy the darkness in his head. చిత్తశుద్ధి లేనటువంటి యొక్క మానవుని తత్వము ఎన్ని సౌఖ్యములు, ఎన్ని విద్యలు, ఎన్ని పదవులు, ఎన్ని విధముల అధికారములు ఉండినప్పటికీ ఈ చిత్తశుద్ధియే లేకుండా మానవుడు జ్ఞానతత్వాన్ని పొందలేడు. All comfort, all luxuries cannot actually dispel the darkness. హనుమంతుడు లంకనంతయి కూడాను కాల్చివేసి మంచి అర్ధరాత్రి సమయం నందు ఈ అగ్నిజ్వాలలు లంకా పట్టణంనంతా కూడాను పట్ట పగలుగా కనిపించుతున్నప్పటికీ రావణుని యొక్క హృదయంలో చీకటిగానే ఉంటున్నది. Though the entire Lanka was burnt up, though there was fire around, the heart of Ravana was quite dark, his head also. కారణం ఏమిటి? What was the cause? దుష్టగుణములు, దుష్టభావములు, దుష్టచర్యలు హృదయమునందు దాగి ఉండటం చేతనే తన యందు ఏమాత్రం కూడా ప్రకాశము వికసించలేదు. As he had bad feelings and bad thoughts, his mind could not blossom. కనుకనే ప్రతి మానవుని యొక్క తత్వం కూడాను పవిత్రమైనటువంటిదిగాను, నిర్మలమైనటువంటిదిగాను, నిస్వార్థమైనటువంటిదిగాను, పరిశుద్ధమైనటువంటిదిగాను నిరూపించుకోవాలి. Everyone has to see that his heart becomes pure, selfless and good. బాహ్యమైనటువంటి జ్యోతికి 4 పదార్థములు అత్యవసరము. For the physical lamp, there are 4 ingredients which are necessary. ఒకటి ప్రమిద, First one is the container. రెండవది నూనె, Second one is the oil. మూడవది వత్తి, Third one is the wick. నాలుగవది అగ్గిపెట్టె. The fourth one is the matchbox. ఈ నాలుగింటిలో ఏ ఒక్క పదార్థము లేకపోయినప్పటికీ జ్యోతి వెలిగించలేము. Without having even one of these, the lamp cannot be lit. అదే విధంగానే అంతర్జ్యోతిని వెలిగించడానికి కూడాను 4 పదార్థములు అత్యవసరము. Similarly, if one has to lit up the internal lamp inside, 4 ingredients are essential. దీనికి వైరాగ్యమే ప్రమిద, The container is renunciation. భక్తియే తైలము, Devotion is the oil. చిత్తైకాగ్రతయే దీనికి వత్తి, Concentration is the wick. తత్వజ్ఞానమే అగ్గిపెట్టె. Philosophical vision is the match. ఈ నాలుగింటి యందు ఏ ఒక్క పదార్థము లేకపోయినను, ఏ ఒక్క శక్తి కోల్పోయినను మనం ఆత్మజ్యోతిని వెలిగించలేము. Without having one of these, we cannot kindle the lamp of inner wisdom. అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపంని. In the light, there is a greater light. In the greater light, there is an effulgent light. And the effulgent light is the divine light. కనుక ఈ పరమాత్మ తత్వం ఎక్కడున్నదనగా అశాంతి ఎందే ఉంటున్నది. The divinity is contained in Ashanti itself. అజ్ఞానమునందే ఉంటున్నది. In ignorance it exists. ఈ అజ్ఞానం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థం కానేరదు. This ignorance is not a separate entity. జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానము. The want of wisdom is ignorance. వెలుతురు యొక్క అభావమే చీకటి. The want of light is darkness. రెండింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించి వర్తించడమే మన మానవత్వం యొక్క ప్రధాన కర్తవ్యము. It is a true duty of humanity to find out these two things and revive and exist. కానీ అట్టి తెలివితేటలు కలిగినటువంటి మానవుడిగా ఉండినప్పటికీ
మనము దానిని సరైనటువంటి మార్గంలో వినియోగించుకోలేకపోతున్నాం. Though we are intelligent human beings, we are not able to make well use of this human quality. ఎట్టి చదువులు ఎరుగని జీవులన్నీ All the living forms, even though they have obtained education, పశుపక్షాదులు కూడాను even the birds and beasts, తమ యొక్క నియమమును ఉల్లంఘించక జీవిస్తూ వస్తున్నాయి. they live their lives without violating the disciplined course of life. కానీ తెలియగలిగినటువంటి మానవులకు ఈ తెలివి లేకపోతున్నది. But intelligent human beings do not behave intelligently. మానవత్వములో పుట్టి దివ్యత్వాన్ని అనుభవిస్తూ దైవత్వాన్ని విస్మరిస్తూ మన యొక్క మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం. Born as human beings, he wastes away his divine nature, though his innate divinity is in him. జంతువునాం నరజన్మ దుర్లభం. It is difficult to obtain the human life. బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి ఒక మహా అర్హత తనకున్నది. He has a deservedness to become the divinity itself. నిత్యానిత్య విష పరిశీలన జ్ఞానము కలిగి ఉంటున్నది. He has the ability to discriminate between the permanent and the impermanent. మన యొక్క గతము వర్తమానము భవిష్యత్తును కూడాను ఆలోచించగల మేధావిగా ఉంటున్నాడు. He has the intellectual stamina to inquire into the past, the ఇన్ని present, and the విధములైనటువంటి future. ఉత్తమ గుణములు ఉండి కూడాను మానవుడు తనకంటే హీనమైనటువంటి పశుపక్షాదుల యొక్క గుణముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇది నిజమైనటువంటి మానవత్వమా? Is it human quality, though endowed with his human qualities, to behave worse than animals and birds and beasts? ఒక పశుపక్షాదులకైనా ఒక కారణములు, ఒక గర్మములు, ఒక విధమైనటువంటి కర్తవ్యాలు కనిపిస్తున్నాయి. Even birds have a destination, a cause, and reason and season. కానీ ఈ మానవత్వమునందు ఏ విధమైనటువంటి యొక్క సీజన్ కానీ రీజన్ కానీ కనిపించటం లేదు. There is no reason and no season in human beings. ఇలాంటి మానవత్వాన్ని మనం ఈనాడు తీర్చిదిద్ది ఆదర్శప్రాయమైనటువంటి యొక్క జీవితత్వాన్ని జగత్తునకు చాటాలి. We have to move this human life and spread the exemplary life around. మనది మానవ జాతి. Ours is the caste of humanity. అందరూ దైవం బిడ్డలే. The children of immortality. అందరూ అన్నదమ్ములతో సమానులే. We are brothers, all of us. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనము నిరంతరం కూడా స్మరిస్తూ ఉండాలి. We have to remember this always and ever. కనుకనే వైరాగ్యం ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది? When can we acquire this renunciation? ఈ జగత్తు నుండి ఎటు చూసినా కూడాను భయమే. Wherever we see, there is fear around. ఎటు చూసినా కూడాను మనకు ఒక విధమైనటువంటి కష్టములే. There are difficulties around. కానీ ఈ భయములు, ఈ కష్టములు ఏనాడు మనం తొలగించుకోవడానికి ప్రయత్నించటం? When can we drive away this fear and these difficulties? ఈ బాధలు చూస్తామా? అతివృష్టి, అనావృష్టి, There are the floods and there are the droughts. యుద్ధములు, కల్లోలములు, కలహములు, Chaos and confusion rule the world. ఇంకా కులము, మతము, వర్గము, Caste, division and religion. ఇంటియే కాదు ప్రాంతీయ దురభిమానములు కూడా మనలో చెలరేగుతూ వస్తుంది. There are parochial feelings also in all of us. ఇలాంటి పరిస్థితిలో ఏకత్వం అనేటువంటి దివ్యత్వమును ఏ రీతిగా అనుభవించడానికి వీలవుతుంది? How is it possible to experience in these conditions the oneness of divinity? మనకు అభయత్వం మనకు ప్రాప్తించవలనంటే వైరాగ్యమే నిజమైనటువంటి అభయత్వం. For fearlessness, renunciation is the source. అన్నింటి యందు భయమే, వైరాగ్యం నందు భయం లేదు. There is fear everywhere except a ఆ renunciation. వైరాగ్యాన్ని మనం పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క ఆత్మజ్యోతిని వెలిగించేటువంటి అధికారులు కాగలము. When we obtain this renunciation, we have the power to kindle the lamp within. వైరాగ్యమనగా కేవలము సర్వమును త్యజించి అరణ్యంలోకి పోయి కూర్చోవటం కాదు. Renunciation is not giving up everything and going into the forest. భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును. Leaving wicked feelings in thought, that is the yoga and that is the sacrifice. ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు. Renunciation is not leaving wife and children and going into the forest. వైరాగ్యమనగా మన హృదయమునందు ప్రవేశించినటువంటి యొక్క దుష్ట బుద్ధులు మనం దూరం చేసుకోవాలి. Renunciation is renouncing the wicked feelings in us. ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మలో ప్రతి వ్యక్తి కూడాను ప్రవేశించాలి. Everyone has to enter into these sacred qualities. భగవద్గీత యందు 3 రకములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చింది. The Bhagavad Gita teaches 3 kinds of paths. మత్ కర్మ, Do my work. మత్ పరమ.
for myself. ఇక్కడ మత్కర్మలు అనగా ఏమిటి? నా యొక్క కర్మలు ఆచరించాలి అని. Not karma means do my work. ఇక్కడ కేవలం వ్యక్తిగతమైనటువంటి కర్మలు కాదు. It does not refer to the personal work. కేవలం కృష్ణుడు నా కర్మలే నీవు ఆచరించమని కాదు బోధించటం. Krishna does not command him to do only his work. నేను అనేటువంటిది విశ్వస్వరూపము. This I is a universal form. సర్వత్రా తాను నిండినటువంటి యొక్క తత్వం లోపల ఏకోహం బహుశ్యాం అనగా ఏకోవసి సర్వభూతాంతరాత్మ. There is one that envelops the entire creation, that fills everything in the world. కనుక మనము దేశములకు సేవ చెయ్యాలి, సొసైటీలో మనం కర్మలు ఆచరించాలి. We have to serve the nation, we have to help the society, doing work there. వ్యక్తిత్వము, Individuality, సమాజము, society, విశ్వము, universe, ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపములు. they are Trinity indeed. అందులో ఏ ఒక్క తత్వమును మనము విస్మరించినప్పటికీ అన్నింటి ఎందుకు మనం అపజయమని పొందగలము. If we give up even one of these, we will be defeated in every aspect. వ్యక్తిత్వం యొక్క పవిత్రతే సమాజంలో రూపొందింపజేస్తుంది. It is the sanctity of the individuality that enables him to do well in సమాజం యొక్క society. మంచితనమే దేశం వ్యాపింపజేస్తుంది. The good of the society will help the country. కనుకనే వ్యక్తిత్వం లోపల పవిత్రాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి కల్పాలి. We have to improve sanctity in our individual efforts. ఈ పవిత్రమైనటువంటి వైరాగ్యములకు కొన్ని విధమైనటువంటి యొక్క నియమములు కూడా పాటించాలి. There are certain things we have to observe in acquiring this sacred quality. నశ్రేయో నియమం వినా, Without limitation, ఎలాంటి పరిస్థితులు ఎందుకు కానీ మానవుడు నియమమును అనుసరిస్తూ రావాలి. under all circumstances, he has to observe that rule of limit. మితిమీరినటువంటి పని కాని, మితిమీరినటువంటి యొక్క భావము కాని, మితిమీరిన ఆశలు కాని మానవుని యందు ఉండరాదు. Anything that exceeds one's feelings, one's thoughts, and one's works should not be there in man. మనం గాలిని పీల్చుకుంటున్నాం. We breathe the air. ఎంత గాలిని పీల్చుకున్నామో అంత గాలిని మనం వదులుతున్నాం. We leave the air to the extent we have taken in. ఇదే వైరాగ్యం. This is renunciation. తీసుకున్న గాలిని విడువకుండిన మన యొక్క లంగ్స్, ఊపిరితిత్తులు కొంతవరకు దెబ్బతింటాయి. If we do not give out the air which we have taken, our lungs will be damaged. మనము తీసుకున్నటువంటి ఆహారాన్ని తిరిగి మనం విసర్జిస్తున్నాము. The food that we take, we expel in another way. అదే విధంగానే మనము సేకరించుకున్నటువంటి యొక్క శక్తి సామర్థ్యములను తిరిగి దానికి సొసైటీలో మనము అనగా సమాజంలో దాన్ని ఉపయోగపెట్టాలి. The power and energy which we have obtained should be used for the good of the society. ధనము కాని, బలము కాని, గుణము కాని మనం ఆర్జించినటువంటి యొక్క దీనిని సమాజంలో ఉపయోగపెట్టి 10 మందికి దీనిని సద్వినియోగం చేయడానికి తగిన కృషి చేయాలి. Your power, your strength, and your goodness should be used for the welfare of society around. ఇదియే నిజమైనటువంటి త్యాగము. This is real sacrifice. ధనం ఇవ్వనక్కరలేదు, You did not give money. అరణ్యములకు పోవనక్కర్లేదు, You did not go to the forest. సర్వము త్యాగం చేయనక్కర్లేదు. You did not give up everything. ఇచ్చినటువంటిది 2 చేతులు, God has given 2 hands. ఉన్నది ఒక కడుపు. There is 1 stomach. ఒక కడుపు నింపుకోవడానికి 2 చేతులు చాలవా? Are not 2 hands enough to 2 fill up చేతులు one నిండుకు belly? మనం పని చేస్తే ఒక కడుపు నిండదా? If we work with all the hands, we can actually fill up the belly. ఈనాడు మన కడుపును నింపుకోలేకపోతున్నామంటే 2 చేతుల నిండుకు సరైనటువంటి కర్మలు ఆచరించడం లేదు. We are not able to fill up the belly because we are not working with the 2 hands. మన కర్తవ్య కర్మలు మనం నిర్వర్తిస్తూ వచ్చినప్పుడు మన యొక్క కర్మ యోగక్షేమంగానే ఉంటుంటాది. If we do our duties accordingly, our work will be beneficial. కనుక ప్రతి మానవుడు కూడాను తన యొక్క ఆత్మజ్యోతిని, అంతర్జ్యోతిని వెలిగించుకొనుటకై ప్రతి ఒక్కరు కూడాను ప్రయత్నించాలి. Every man has to strive inward to kindle the lamp within. ఇది ఎక్కడ మనం వెలిగించాలి? Where should he kindle it? ఎక్కడ చీకటియో అక్కడే వెలిగించాలి. Where there is darkness, there he should kindle. మనకు చీకటి ఎక్కడ కనిపిస్తున్నది? Where can we see darkness? క్షణమును కూడాను మనము సందేహాస్పదములతో నిండి ఉంటున్నాము. In every moment we are lost in hesitation and doubt. జగత్తునందు సందేహము, In the world there is doubt. సంబంధమునందు సందేహము, In relation there is doubt. కుటుంబంలో సందేహము, In family there is ఏ doubt. పని ప్రారంభించినా సందేహము. For every work there is ఇది doubt. క్రమక్రమేణా దైవం వరకు సందేహం ప్రాకుతూ It వచ్చింది. goes up to doubting the divinity itself. ఈ సందేహం ఉండినంత కాలం కూడాను మనకు స్వాతంత్రం అనేటువంటిది మనకు లభించదు. As long as doubt exists, we cannot harvest freedom. విద్యార్థులారా, మీరు ప్రధానమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని సాధించాలి. Students,
You have to acquire strength for more. మీరు మాస్టర్స్ కానీ స్లేవ్స్ కాదు. You are masters and not slaves. మీకు ఇంద్రియములు, మనసు, బుద్ధి స్లేవ్ గా మీరు ఉపయోగించుకోవాలి. You have to use senses and the intellect and the mind as your slaves. ఈ ఇంద్రియములంతా కూడాను నీ స్వాధీనంలో ఉంటుండాలి కానీ ఇంద్రియ స్వాధీనం నీవు కారాదు. You should be master of the senses, but senses should not master you. ఇంద్రియ స్వాధీనమే నీవైనప్పుడు నీవు స్లేవ్ అవుతాడు, ఇంద్రియం మాస్టర్ అవుతుంది. If the senses become the masters, you become the slave and they become the కనుక మీరు masters. మాస్టర్స్ గా తయారు కావాలి. You should become masters. ఈ విధమైనటువంటి తత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట మన ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటిది ఒక చీకటిని మనం దూరం చేసుకోవాలి. If you have to acquire this, first of all, drive away darkness, which is ignorance there. ఒకానొక సమయంలో ఒక గోపిక ఆశించింది. Once upon a time, a Gopika said, కృష్ణ, Krishna, నీవు చేసేటువంటి చిలిపి చేష్టలను గురించి గోపికలందరూ కూడా యశోదమ్మ దగ్గర కొంత రిపోర్ట్ చేస్తున్నారు. all the cowherd girls go to Yashoda and bring complaints against you. యశోద నిన్ను పట్టి శిక్షించడానికి అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాది. Yashoda is striving hard to punish you. నీవెక్కడో దాచుకోవడానికని నీవు కూడా నువ్వు పారిపోతుంటావు. And you are running away to hide yourself. నీవు నల్లటివాడు. You are a dark one. నీవు నల్లటి స్థానం నందే చేరినప్పుడే నీ యొక్క రూపము యశోద కనిపించదు. When you are dark, Yashoda cannot see you clearly. కానీ యశోద ఇల్లు ఎక్కడ చూసినా కూడా తెల్లగానే ఉంటున్నది. And Yashoda is white always. Her house is white కనుకనే always. అతి త్వరగా నిన్ను కనిపెట్టి పట్టి శిక్షిస్తున్నది. She can capture you very easily when you are dark in the white house and can punish you. నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం చూపిస్తాను అందులో పోయి నీవు దాక్కో అన్నాడు. I will show you a distinctive place where you can hide yourself. ఏది ఆ ప్రత్యేకమైనటువంటి స్థానము? What is that special place? నా హృదయము చాలా అంధకారమైనటువంటిది, అజ్ఞానంతో నిండినటువంటిది, అతి చీకటిగా ఉండేటువంటిది. My heart is full of darkness, enveloped by darkness, and there you reside. నీవు అందులో ప్రవేశిస్తే నా చీకటి దూరమవుతుంది, నీ దెబ్బను నీవు తప్పించుకోగలవు. If you enter therein, darkness will be driven away, ignorance will be cast away, and you can live there also. సెల్ఫ్ హెల్ప్ ఈ రెండింటి ఎందుకు నువ్వు సరైనటువంటి పని నెరవేరుతుంది. And both can be helped. Self and help, both can be discharged. నీకు శిక్ష తప్పుతుంది, You can escape punishment, నాకు ప్రకాశం హెచ్చుతుంది. and there will be light for me. నీవు ఎక్కడ ఉండువో అక్కడ నీ ప్రకాశం. Where you are, there is light. కనుకనే నీ ఉన్న చోట చీకటి ఉండడానికి వీలు కాదు. Where you are, there is no darkness at all. There is no scope for it. కనుకనే నా హృదయంలో నీవు లేవు కనుకనే ఈ చీకటి ఆవరించి ఉంటుండాలి. Since you don't exist in my heart, there is darkness in me. కనుక కృష్ణ నా హృదయంలో ప్రతిష్ఠ కమ్మని కోరింది. Install yourself in my heart, the Gopika prayed. కనుకనే ప్రతి మానవుని ఎందుకును భగవంతుడు హృదయ స్థాయి అన్నారు. That's why it is said, God is the indweller of every human రుద్ర heart. చెప్పినట్టుగా హృదయ స్థాయిగా ప్రేమ ఎందే ప్రతిష్ఠ అయి ఉంటుంటాడు భగవంతుడు. As I told you in the morning, God installs himself in love itself. మనం ఎన్ని విధములైనటువంటి సమాజ సేవలు చేసినప్పటికీ, Though we do many social service activities, ఎన్ని విధములైనటువంటి పదవులు మనం ఏలినప్పటికీ, though we occupy many posts and positions, ఎలాంటి ఉత్తమమైనటువంటి స్థానములు పోయినప్పటికీ, though we occupy much stature, మనసునందు మాత్రమే మాలిన్యం ఉండినా మనం దేనిని కూడా మనం అనుభవించలేము, ఆనందాన్ని పొందలేము. if there is impurity in the heart, we cannot acquire ananda at all. కనుక joy. మనసు యొక్క మాలిన్యాన్ని మనం దూరం చేసుకోవాలి. We have to drive away the impurity in the heart. ఇలాంటి దూరం చేసుకునేటువంటి ఒక సాధనలే భక్తి మార్గములు. Devotion is the way by which the impurity is ridden off. ఇలాంటి భక్తి మార్గమునందు కొన్ని విధమైనటువంటి ఒక నియమములు మనం పూనాలి. We have to obtain and observe certain things in భక్తి this అనగా devotion. ఏమిటి? What is devotion? కేవలము జపం చేయటమా, భజన చేయటమా, లేక ధ్యానం చేయటమా, పూజలు చేయటమా? Is it doing bhajan or worship or meditation? ఈ యొక్క భజన ఎందుకును మన మనస్సు నిలవటం లేదు. Even in bhajan, our mind does not rest. కారణం ఏమిటి? What is the cause? మన మనస్సు రాగమునందు, తాళమునందు, పాట యందు మాత్రమే లగ్నమవుతున్నది. Because our mind is absorbed in rhythm, in melody, and in music, and in the song. దైవం వైపున ఇది మరల్చటం లేదు. Our mind is not directed towards divinity. మనసును దైవం పైన మరల్చి ఈ రాగతాళ భావమును మనం త్యజించినామంటే ఈ యొక్క భావం కూడాను చాలా మధురంగా ఉంటుంటాది. When the mind is directed towards the song and the feeling, not towards the rhythm and the music, కానీ the mind మన will be యొక్క affected. ఏకాగ్రత అంతా
తాళం పైన, రాగం పైన, దీనిపైన పాట పైన పోతుండాలి. But all the attention is fixed only on the song, in rhythm and in the music. ఇది భక్తి కానేరదు ఉన్నారు. This is not devotion. ప్రేమతత్వంతో, With love, పవిత్రమైన భావంతో, the sacred feeling, నిర్మలమైన చిత్తముతో, with pure heart, నిస్వార్థమైనటువంటి తలంపుతో with selfless feeling, దైవత్వాన్ని చింతించడమే సరైనటువంటి యొక్క భక్తి. remembering divinity like that is real devotion. ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా అంతా దైవభావంతోనే ఉండాలి. Whatever you do, whatever you say, whatever you speak, it should be done with a divine feeling. కారణం ఏమనగా సర్వత్రా దైవమే, Because divinity is సర్వము everywhere. దైవమే. Everything is divinity. ఇలాంటి ఏకత్వం భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop this oneness of feelings. ఈనాడు ఏ సాధన చేసినప్పటికీ దైవం కోసం సాధన చేస్తున్నామని భావిస్తున్నాం. We think that whatever sadhana we undertake, it is for divinity. చాలా పొరపాటు. That is a mistake. దైవం కోసం ఏమీ మనం చేయనక్కర్లేదు. We need not do anything for divinity. నీ మనసును మరచితే చాలు. Direct your mind. నీవు చేసే సర్వ సాధనలు కూడా నీ నిమిత్తమై నీవు చేసుకుంటున్నావే కానీ దైవం కోసం కాదు. All sadhanas which you engage are for yourself and not for ఈ God. సత్యాన్ని మనం గుర్తించాలి. Realize this truth. భజన చేస్తున్నావు, We are doing bhajan. నీకు నీవు ఆనందిస్తున్నావు. We are enjoying for నీ భజన yourself. చేత దైవం ఆనందించటం లేదు. God does not enjoy by your bhajan. కనుకనే ఏ యొక్క పూజలు చేసినప్పటికీ నీ నిమిత్తమై నీవు చేసుకుంటున్నావు. Whatever worship you do, it is for yourself. ఏది చేయనక్కర్లేదు. Need not do anything. కారణం ఏమిటి? నీకంటే దైవం ప్రత్యేకంగా ఉండినప్పుడు అది నీవు చేసేటువంటిది, నీవు ఇచ్చేటువంటిది, తాను అందుకునేటువంటిది, ఈ రెండు ద్వైతంతో కూడి ఉంటుంటాయి. That cause being, if divinity is something separate, then you can do worship. You and God are not separate. కనుకనే వేదము, వేదాంతము, వేదజ్ఞుడు నేనేను ఉన్నాడు. The Veda and the author of the Veda and the cause of the Veda is myself. కనుకనే వాక్కుతో చేసేటువంటిదంతా ఋగ్వేదము. That is done with the speech is Rigveda. మనస్సుతో ఉన్నటువంటిదంతా యజుర్వేదము. Done with the mind and the heart is ప్రాణంతో Rigveda. కూడినటువంటిది సామవేదం. One with the vital breath is the కనుక Samaveda. ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల యొక్క తత్వమే వాక్కు, మనస్సు, ప్రాణము. Rigveda and Samaveda and Yajurveda, they express the speech, the prana. కనుక సర్వమును వేదమయమే. Everything is Veda itself. వేద స్వరూపుడు పరమత్వుడు. God is the embodiment of the Veda. అనేక వేదములతో కూడినటువంటిది. It is made of many Vedas. అనంతో వై వేద The Veda is infinite. అనగా ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక వేద స్వరూపుడే. Every human being is the embodiment of the Veda itself. అతని ఎందున్నటువంటి వాక్ తేజస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop that speech form in the human beings. మనం జీవితం నిమిత్తమై మనం బ్రతకడానికి ప్రయత్నించాలి కానీ We should live for excelling our own life. మన ఆదర్శాలను అందించే నిమిత్తమే మనం బ్రతకవలసిందే We కానీ should lead for leading exemplary life, ఆశల కోసం బ్రతకరాదు. not for desire and aspirations. ఈట్ టు లివ్, లివ్ నాట్ ఫర్ ఈట్. You eat only to live and not for eating. కనుకనే మన యొక్క జీవితం ఏంటంటే తినడానికి మనం వచ్చినట్టుగా రాకూడదు. We are not come for eating. జీవించడానికి తినాలి మనం. We have to eat for living. ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to realize this truth. మన యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి. We have to mold our life into exemplary excellence. ఆదర్శములకు అనేక కష్టములు సంభవిస్తాయి. There are many difficulties impeding the way of దాన్ని ideal అన్నింటినీ life. ఎదుర్కొని మనము ఆదర్శాన్ని అందించుతూ రావాలి. Facing them very bravely, we have to lend ideal life. ఆదర్శ జీవితమే నిజమైన జీవితము. Ideal life is real life. ఆశలతో జీవించే జీవితం జీవితమే కానేరదు. Life of desire is no life at all. మనము అన్ని విధములైనటువంటి త్యాగములు చేసినట్టుగా భావిస్తున్నాం. We think that we make many sacrifices. నిజంగా ఏ మానవుడు కూడా సర్వసంగ పరిత్యాగిగా మనకు ఈ జగత్తులో కానరావటం లేదు. There is no human being who has sacrificed everything. ఇది కేవలము తాము తృప్తి నిమిత్తమే తాము చెప్పుకోవటమే. He says that his own satisfaction. that he ఒక్క has sacrificed. దైవార్పితమైనటువంటి భావమే సర్వసంగ పరిత్యాగము. Devoted feeling to divinity is ఎక్కడ renunciation. ఉంది దైవార్పితం? Where is that quality, dedication to God? ఈ అర్పితమే ఉంటుంటే ఈ జగత్తు ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములతో అశాంతితో కూలిపోయేటువంటిది కాదు. The world would not have collapsed with this restlessness and suffering had man devoted himself to God. సత్య మార్గాన్ని మనం అనుసరించాలి. We have to follow the path of truth. సత్యం అంటే ఏమిటి? What is this truth? చూచింది చూచినట్టు, Seeing as things are చెప్పింది seen, చెప్పినట్టు, relating as things are told, తలిచింది తలిచినట్టు,
thinking as one thing. చెప్పటం సత్యం అనుకుంటున్నాం. Is it truth? No. ఇది సత్యం కాదు. That is not truth. సత్యం త్రికాల భాగ్యం సత్యం. It is present in every time. ఏ కాలమునందు కూడా నువ్వు మార్పు చెందినటువంటిది సత్యము. The unchanging one in any time is the real truth. ఈ సత్యం యొక్క వ్రతము కూడాను చాలా నియమంతో కూడినటువంటిది. The verbal truth is accompanied by many observations and limits. ఈ సత్యంతో కూడాను అనేక విధమైనటువంటి దుఃఖములు కూడాను సంప్రాప్తమవుతుంటాయి. There are sorrows oncoming when we follow this truth. ఈ లౌకికమైనటువంటి సత్యము జీవితానికి ప్రమాదము. And this worldly truth endangers the human life. కానీ ఈ సత్యం కూడాను ప్రమాదం అని దీనిని విసర్జించరాదు. Because it is dangerous, we should not give it up. దీనిని సమయ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సత్యాన్ని మనం ప్రవేశపెట్టాలి. According to time and circumstance, we have to observe this truth. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. Speak truth, but న speak it బ్రూయాత్ pleasantly. సత్యం అప్రియం. When even the సత్యం truth, కూడాను ప్రియంగా ఉంటుండాలి. even truth should be pleasant. సత్యం కూడాను హితంగా ఉంటుండాలి. It should be beneficial. సత్యం కూడాను చాలా స్మూత్ గా It ఉంటుండాలి. should be very soft and smooth. ఉద్రేకంగా ఉండకూడదు. It should not be emotional. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితైత్యని. భగవద్గీత కూడాను ఉద్రేకంలో ఉంటుండకూడదు. That's why Gita said, the word should not, Satya should not be very emotionally అప్రియమైన excited. సత్యాన్ని కూడా నేను చెప్పకూడదు. Even for the sake of pleasing anybody, you should అతనికి not speak ప్రియమవుతుంది untruth. కదా కూడాను అసత్యం కూడాను ఆడకూడదు. Because you love somebody, you should not speak untruth to him. దీనికి అనేక విధములైనటువంటి యొక్క భద్రతలు ఉంటున్నాయి. There are many securities we have to observe. కొన్ని విధమైనటువంటి నియమములు కూడా ఉంటున్నాయి. There are rules and regulations we have to observe. కనుక ఇలాంటి నియమములను మనం పాటిస్తూ Observing these rules and regulations, సత్యాన్ని దృష్టి అందుకొని keeping truth in the mind, సత్యమే దైవముగా భావించి regarding truth as divinity, మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. we have to do our duties. విద్యార్థులారా, Students, ఈనాడు మనము ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఉద్యోగాల నిమిత్తమై మనం ఈ చదువును చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. we are learning these things for the sake of education today. ఇది ఒక దురదృష్టము. It is unfortunate. ఏనాడు ఏ సబ్జెక్ట్ లో మనం ప్రవేశిస్తున్నామో దానికి పూర్వమే మనం ఆశలు ప్రారంభమవుతున్నాయి. Even before mastering a subject, we begin with ambition and ఏ desire. సబ్జెక్ట్ తీసుకుంటే నేను భవిష్యత్తులో ఏ ఉద్యోగానికి చేయవచ్చును, We think for ourselves, ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి యొక్క పదవిలో నేను పొందవచ్చును, by what course I will acquire a better job. ఇలాంటి ప్లాన్ల లోపలనే మనం మొట్టమొదటి విద్యలో ప్రవేశిస్తున్నాం. We launch into education by planning like this. ఈ విద్య అనేటువంటిది జీవిత నిమిత్తమే కానీ జీవించే నిమిత్తం కాదనే సత్యాన్ని మీరు గుర్తించాలి. Education is not for a living, it is for life. కనుక ఈ ఉద్యోగములకు ఈ విద్యకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మొట్టమొదట త్రెంచివేయాలి. You have to cut asunder the relationship between employment and education. కనుకనే ఈ విద్యా విధానం అనేటువంటిది కేవలము చైతన్యం కానీ నైపుణ్యం కానీ లేనటువంటి రీతిగా జరుగుతూ వస్తున్నది. That's why there is neither skill nor morality in the education today. మన విద్యా విధానం నందు నైపుణ్యం ఉంటుండాలి. There should be skill in our educational system. మన విద్యా విధానంలో చైతన్యం రావాలి. There should be living vitality in our education. సమాజంలో పవిత్రమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి చేయించాలి. We have to create sacred atmosphere in society. అవినీతి, అజ్ఞానము, అశాంతి అనేటువంటి దాన్ని మనం దూరం గావించాలి. We have to dispel this immorality, ignorance and నీవు untruth. కర్మయోగిగా రూపొందాలి. You have to become a karma yogi, a master of action. నీవు ప్రతి ఒక్క శక్తిని కూడాను ఈ సమాజంలో అర్పితం గావించాలి. All our energy to be directed to society. కేవలం శరీర శక్తి మాత్రమే కాక, మానసిక శక్తి మాత్రమే కాక, విద్యాశక్తిని కూడా ఈ సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా విశాలమైనటువంటి హృదయంగా మనము రూపొందింప చేయాలి. Not only our physical strength, not only our intellectual strength, but also all of our energy should be given through studying these things. విద్యార్థులారా, Students, ధన నిమిత్తమై మనం పాటుపడకూడదు. we should not strive for oneself. గుణ నిమిత్తమై మనం పాటుపడాలి. We should strive for acquisition of virtue. గుణమున్న చోట ధనం ఉంది, By virtue, money can be obtained. భోగములో రోగం ఉంది, And there is disease in enjoyment. త్యాగములో యోగం ఉంది. And there is yoga in sacrifice. కనుక మనము త్యాగముతో మన జీవితాన్ని ప్రారంభించాలి. We have to lead our life, beginning it with sacrifice. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సూక్తులను మనము హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకున్నప్పుడే మన జీవితం కూడాను ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది. Only when we install these great ideals, our life will be exemplary. మన యొక్క ఆత్మజ్యోతి నిరంతరం కూడాను ఉన్నత స్థాయికి పవిత్రమైనటువంటి ఊర్ధ్వగతికి మనం ప్రయాణం సాధించాలి. The lamp of wisdom should go higher and higher. ఈ విధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడే
మన యొక్క ఆత్మజ్యోతి నిజమైనటువంటి పరంజ్యోతిగా మారుతుంది. Only when we do this, our lamp of wisdom will become lamp of enlightenment. మనము స్ట్రీట్ లైట్ అనే రీతిగా మన యొక్క ఆత్మజ్యోతిని కూడాను ఒక స్ట్రీట్ లైట్ ఏది మన హృదయం అనేటువంటి యొక్క మార్గమునందు ఈ ఆత్మజ్యోతిని వెలిగించాలి. Our lamp of wisdom should become a street light, shedding light around. అందువల్లనే ఒకానొక సమయం లోపల That's why భ్రమర గీతములు పాడేటువంటి స్థితిలో by singing the song of the bee, కృష్ణ వియోగం యొక్క దుఃఖములో while feeling the separation from Krishna, the మునిగి sung to the పరితపిస్తున్నటువంటి యొక్క గోపికల చెంత craving, ఉద్ధవుడు వచ్చాడు. Uddhava came when Gopikas were suffering like this. ఈ సమయం నందు ఈ గోపికలు ఉద్ధవులతో ఏం వార్తను పంపించడానికి వీలవుతుంది? What message could the Gopikas send to Krishna at that time? ఉద్ధవ, నీవు తెచ్చినటువంటి వార్త వల్ల మాకేమాత్రము తృప్తి లేదు. We are not satisfied, O Uddhava, by the message you have brought to us. మొట్టమొదట కృష్ణుని తీసుకునిరా, Bring Krishna to ourselves foremost. లేక కృష్ణుడికి మా యొక్క సందేశాన్ని అందించు. Otherwise, send our message to Krishna himself. చెదరిపోయిన మాదు జీవిత సుమమాల చెలువార కూర్చి రక్షించమని చెప్పు. Tell Krishna that the garland which has been broken should be strung together. మబ్బు గ్రమ్మిన మాదు మానస వీధిలో కృష్ణ భారుని తేజం నిలుపమనము. Let Krishna shed the sunlit splendor in our heart. ఎండబారిన మాదు జీవిత సుమమును చిగురు పెట్టక వేగ చేయమనము. Tell him to sprite up and blossom and bloom, the lotus of our heart. వాళ్ళు కోరిన కోరికలు ఇలాంటివి. మా హృదయం అనేటువంటి వీధి లోపల చీకటికి రమ్ముకుంది, అజ్ఞానం అనేటువంటి చీకటి ప్రవేశించింది. In the street of our heart there is darkness. ఈ అజ్ఞానం పరిహారం కావాలంటే తన యొక్క నామజ్యోతిని వెలిగించమని చెప్పు. If this darkness were to put an end, మా జీవితం అనేటువంటి వృక్షము ఎండబారి మొద్దుబారిపోయింది. the life tree in us దాని is కింద dark up. కించిత్తైనప్పుడు షాడో, చల్లని ఛాయ లేదు. There is no shadow under this tree. కనుక త్వరలో దానిని చిగురి పెట్టమని చేయము. Tell him to bloom this tree. మా జీవిత సుమమాల అనేక విధములైనటువంటి అల్లకల్లోలములతో ఉండినటువంటి రీతిగా మా యొక్క పుష్పములన్నీ కూడా భావములనే పుష్పములు చెదిరిపోయినాయి. The garland of our life is broken and the flowers are scattered here and there. తానే వచ్చి ఈ పుష్పములు ఏ విధమైనటువంటి అలంకారంతో కూర్చాలో తను వచ్చి కూర్చిపోమను. Let him come, let him gather, let them sing together this flowery గోపికల garland. యొక్క భావం ఇంతటి పవిత్రమైనటువంటివి. These were the sacred feelings of the గోపికలు తమ Gopika. యొక్క స్వార్థమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వారు కాదు. They were never selfish at all. ఏమి చేసినప్పటికీ అన్ని కృష్ణార్పితం. Whatever they did it for the dedication of కృష్ణ Krishna. భావంతోనే వారి యొక్క జీవితమును అంకితం గావించుకున్నారు. Their lives were devoted to Krishna with this feeling of కనుక Krishna. గోపికలు కృష్ణుడు ప్రత్యేకమైనటువంటి అవినాభావ సంబంధ స్వరూపులు. That was the intimate relationship between Krishna and Gopikas. అలాంటి ఏకత్వాన్ని పొందినటువంటి వారు కనుకనే Because they had this oneness with Krishna, తమ యొక్క జీవితాన్ని కూడా నువ్వు లెక్క చేయక disregarding their own life, ఈ సమాజం యొక్క కీర్తి మర్యాదలను కూడా నువ్వు లెక్క చేయక renouncing name and fame in society, ఇష్టం వచ్చినట్టు భగవంతునితో పారిపోయారు. they ran with the Lord himself. ఏ అర్ధరాత్రి సమయం లోపల ఏ వేణుగానం వినిపించిందంటే ఇది రాత్రా పగల, When they heard the flute, ఎవరున్నారు నా చుట్టూ అనేటువంటి విచారణ కూడా లేకుండా తాము ఇల్లు వదిలి పరిగెత్తిపోయేటువంటి వారు. without caring for time, whether day or night, when the call came, the call of the flute, they ran away for Krishna. అలాంటి ఆప్తుడై ప్రార్థించుతూ వచ్చారు. Anxiously, they craved for Krishna and prayed to him. ఆ యొక్క గోపికలు, కృష్ణ మేము మీ వారము కాని నీవు నావాడవు కాదు. Krishna, we are thine, they said. కనుక మేము మీ వారమంతం లోపల సరెండర్. There is surrender when we say we are yours. యాదవులందరూ కూడాను కృష్ణ మావాడవు నీవు, The cowherd said, Krishna, you are ours. నీవు మావాడవు అనేటప్పటికీ అహంకారం పెరుగుతుంది. There is ego development when we say అహంకారమే you are ours. అధపతనం చేస్తుంది. And this ego is a కనుకనే cause of యాదవ downfall. కులములో అహంకారం అనేటువంటి ముసలం పుట్టే యాదవులను నాశనం చేసింది. Because Ahankara was born, ego was born, Adava was గోపికల లోపల destroyed. ప్రేమతత్వం పెరిగిపోవటం చేతనే గోపికలు కృష్ణుడు ఇద్దరు ఒక్కటైపోయారు. As the love bloomed in the Gopikas, Krishna and Gopikas became one. ఇలాంటి జీవతత్వము జీవేశ్వర బ్రహ్మం. This is called జీవేశ్వర తత్వాన్ని బోధించేటువంటిదే ఈ యొక్క గోపికలు కృష్ణుని యొక్క సంవాదం. the dialogue between Gopika and Krishna
is the one that teaches the oneness దీనినే of the భ్రమర Lord. గీతం అని కూడా చెప్పారు. This is also called the song of the bee. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. If you think of Brahman, you become దేనిని మనం Brahman చింతిస్తూ itself. ఉంటుంటామో దాని స్వరూపాన్ని మనం పొందుతాం. We become what we think. కనుక ఆత్మజ్యోతిని వెలిగించుకోవడానికి ఈనాడు ప్రత్యేకమైనటువంటి చిహ్నంగా ఈనాడు ఒక జ్యోతిని వెలిగించాం. We have lit up a lamp here as a signal of lighting the lamp. జ్యోతి యొక్క in. విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవటం లేదు. You don't understand the significance of the ఈనాడు మీ lamp. హృదయ జ్యోతిని మీరు వెలిగించుకున్నట్టుగా భావించాలి. You should think that you are lighting up the very మీలో lamp of the ఉన్నటువంటి heart. దుష్టభావములు దుష్టచర్యలు రాగద్వేషాలు కూడాను ఈనాటి నుండి కొంతవరకు దూరం గావించుకోవడానికి ప్రయత్నించాలి. From today itself, strive hard to dispel అవి మీ this bad హృదయంలో quality. ఉండినంత వరకు కూడాను మీరు మానవ స్వరూపులే కాదు. As long as these evil feelings exist in you, you are not human కేవలం being. ఆకారం మానవాకారమే కాని దానవ తత్వము. Form is human, but quality is demonic. కనుక ఇలాంటి దానవత్వాన్ని పశుత్వాన్ని మనం దూరం గావించుకోవడానికి మానవత్వంగా మనం రూపొందాలి. We have to become true human beings by driving away the మన demonic విద్యా feelings. సంస్థ కేవలము ఒక మన విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, ఆధ్యాత్మిక విద్య కూడాను విద్యగా ఉంటుండాలి. Our educational institutions have been installed not only for imparting learning, they impart spiritual education. అందువల్లనే గీత యందు ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు. That's why the Gita says, real education మనం is spiritual చదివేటువంటి సర్వ education. విద్యలు కూడాను కేవలం కొన్ని నదుల వంటివి. All the disciplines we study are simply like rivers. కానీ ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది. The spiritual education is verily like a నదీ ocean. నాం సాగరోగతి హీని. ఈ సర్వ నదులు కూడాను సముద్రంలో చేరిపోతాయి. All rivers, they merge in the ocean at last. కనుక మనం చదివేటువంటి సర్వ విద్యలు కూడాను ఆధ్యాత్మిక విద్యలో దీన్ని అంకితం గావించాలి. Our learnings which we learn should end up in spiritual education. విద్యార్థులారా, Students. మొట్టమొదట మన వాక్తత్వాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. We have to control our speech foremost. అధికంగా మాట్లాడటం మంచిది కాదు. We should not speak too much. ఈ అధిక మాటల చేతి ఏమైపోతుంది? అది What happens by మన excess of మెమరీ పవర్ speech? తగ్గిపోతుంది. Our memory power becomes weak. ఎనర్జీ వీక్ అవుతుంది. Energy becomes weak. ఇంతే కాకుండా కొన్ని విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతుంది. There will be weakness oncoming in us. అతి త్వరలోపల వృద్ధాప్యం కూడాను ప్రాప్తిస్తుంది. Soon old age will set in. కనుక మాటలు ఎంత అదుపులో ఉంచుకుంటారో అంత శక్తి సామర్థ్యాన్ని మనము సాధించిన వారం అవుతాం. We can acquire strength and power to the కొత్త extent to పిల్లలంతా control వచ్చారు. our speech. ఒక రేడియో ఉంటుంటాది. New boys have come. ఆ There's a radio. రేడియోను ఒక గంట సేపు మనం వేసుకొని దాని న్యూస్ అంతా మనం వినేటప్పటికి ఈ గంట లోపల ఎన్ని యూనిట్స్ కరెంట్ వేస్ట్ అయిపోయి ఉంటాయి. If you keep the radio on, many units of current will be consumed. అదే విధంగానే మన దేహం ఒక రేడియో, Similarly, our body also is like a మన radio. మాటలు ఒక న్యూస్. Our speech ఈ is like న్యూస్ లో news. అనేక న్యూసెన్స్ అంతా వస్తుంటాయి. There is much nuisance in this news. మన లోపల ఉండేటువంటి ఎనర్జీ ఎంతలో వేస్ట్ అయిపోతుంది. Our energy inwards. మన is wasted మాటలలో, away. మన చూపులలో, మన పలుకులలో, మన శ్రవణంలో సర్వములు ఎందుకు కూడాను అన్ని ఇంద్రియముల ద్వారా మన ఎనర్జీ వేస్ట్ అవుతుండాలి. In look, in speech, in thought, and in word, our energy is wasted. కనుకనే మానవుడు పెరుగుతూ పెరుగుతూ కూడాను బలవంతుడు కావటం లేదు, బలహీనుడు అవుతున్నాడు. Growing up and up, he does not become strong. He becomes కారణం weak. ఏమిటి? దేహం పెరుగుతున్నది కానీ ఆయుష్ ప్రమాణం తగ్గుతుండాలి. The body grows, but the longevity decreases. కనుక మనము పూర్వీకులంతా కూడాను ఒక మౌనము అనేటువంటి ఒక వ్రతాన్ని సాధించేటువంటి వారు. That's why our ancestors observed the vow called vow of silence. తద్వారా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి కానీ మేధాశక్తి కానీ పెంచుకునేటువంటి వారు. Thereby, their intellectual power and their memory ఆ is మేధాశక్తి improved. ద్వారా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తిని పరిశోధన చేసేటువంటి వారు. By dint of this intellectual strength, they could discriminate between the permanent and ఈనాటి the పిల్లలకు impermanent. రాత్రి చదివినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయము తెల్లవారేటప్పటికే మర్చిపోతున్నారు. The students of today forget what they read in the night time. కారణం What is the cause? మన యొక్క ఎనర్జీని ఈ అనేక విధమైన మాటల చేతను శ్రవణముల చేతను మనం దుర్వినియోగం చేస్తున్నాం. We waste away our energy in word and also in listening. తద్వారా మనం దైవత్వాన్ని మనం చెందలేకపోతున్నాం, చేరలేకపోతున్నాం. By this we are not able to attain divinity. కనుకనే మన చూపులు గాని, మన వినికిడి గాని, మన మాటలు కాని, మన చేతలు కాని సరైనటువంటి యొక్క పనుల లోపల, సరైనటువంటి విషయం లోపల ప్రవేశపెట్టాలి. Our deeds, our thoughts and our acts should be given right direction. దానివల్లనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సీ నో ఈవిల్. That's why I say sometimes, see no evil.
హియర్ నో ఈవిల్, Fear no evil. టాక్ నో ఈవిల్, Talk no evil. డూ నో ఈవిల్, Do no evil. థింక్ నో ఈవిల్, Think no evil. సీ వాట్ ఈస్ గుడ్, See what is good. హియర్ వాట్ ఈస్ గుడ్, Hear what is good. టాక్ వాట్ ఈస్ గుడ్, Talk what is డూ good. వాట్ ఈస్ గుడ్, Do what is థింక్ good. వాట్ ఈస్ గుడ్. Think what దిస్ is ఇస్ ది good. వే టు గాడ్. This is the way to God. ఈ విధమైనటువంటిదిగా మనం చేసినప్పుడే ఇది మార్గము రాయల్ రోడ్డుగా మనకు రూపొందుతుంది. Then only our path becomes the royal road. కానీ ఈనాడు మనము నేరో రోడ్డులో ప్రయాణం అయిపోతున్నాం. But we are traveling today on a narrow ఈనాటి way. మానవుడంతా కూడా షార్ట్ కట్ ను ముందు చూసుకుంటాడు. The people of today go only for ఈ షార్ట్ shortcuts. కట్ లో చాలా ప్రమాదాలంతా ఉంటాయి. There is much danger in this shortcut. అనేక విధమైనటువంటి యొక్క బాధలకు కూడా గురి కావాల్సి వస్తుంది. It is ridden with much suffering and sorrow. కొంచెం దూరమైన మంచిది, రాయల్ రోడ్డు చాలా ఇదిగా ఉంటుంది. The distance may be far, but let us follow the royal road. కానీ కొన్ని విషయములు యందు ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా రాయల్ రోడ్డుగా ఉంటుంటాదంటే యమ మార్గము. But in spiritual path also, the royal road, very little travel. చాలా విశాలమైనటువంటి రోడ్డు, ఇంతమంది నడచడానికి ఆ వెడల్పుగా ఉండాలి ఆ రోడ్డు. The people who go to hell are many, thousands of them. That's why the road should be broad and big. కనుకనే మనం అలాంటి రోడ్డు లోపల మనం కాదు పోయేది. నేరో అయినప్పటికీ పవిత్రమైన భావం ఉంటుండాలి. The road may be narrow, but there should be sacred feeling in you. కనుకనే స్టడీ చేసే సమయంలో కూడాను మనం చాలా పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. With sacred feelings, we should study at the study time. కనుక మనం ఉత్తమమైనటువంటి థాట్స్ మనం పెంచుకోవాలి. We should develop noble thought. కానీ ఈనాడు లో థాట్, We have only low thought హైయర్ స్టడీ. and higher study. ప్రయోజనం ఏమిటి? What is the use? మనం చేయవలసినంత కూడాను హైయర్ థాట్, We should have higher thought జనరల్ స్టడీ. and general study. ఈ విధమైనటువంటి దీంట్లో ఉంటే అదే మనకు స్టడీగా మారుతుంది. And that will actually give us steadiness. స్టడీ ఫర్ స్టడీ. Study for study. మన యొక్క స్థిరత్వమైనటువంటి యొక్క మనస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop stability of mind. కానీ ఈనాడు స్టడీ ఎట్లా ఉందంటే ఎప్పుడు కూడా బంప్స్ జంప్స్. Our study is full of bumps and jumps. మనం చదివినటువంటి దానినే మనం రాయడానికి మనం We భయపడిపోతున్నాం. are not able to write what we have studied. We are రాసినటువంటి frightened. దానినే మనం సందేహిస్తూ We వస్తున్నాం. doubt what we write. అనగా తన యొక్క దీంట్లో విశ్వాసమే It means లేకపోతుంది. he has no faith in himself. కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. The great one is one who observes the oneness of thought, deed and word. స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్. That is proper study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్ ఒక్కటి కావాలి. Thoughts, words and actions should become one. దీనిని వేదాంత పరిభాష యందు త్రికరణ శుద్ధి అన్నారు. In Vedantic parlance, it is called the triple purity. ఆ త్రికరణ శుద్ధికి ఆవించుకున్నప్పుడే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. When triple purities existed, చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానసిద్ధి లభిస్తుంది. when purity of heart is obtained, there will be wisdom. కనుక జ్ఞానం అనగా కేవలం గ్రంథ జ్ఞానం కాదు, Jnana does not mean bookish knowledge. ఆత్మజ్ఞానం, It is Atmic wisdom. బ్రహ్మజ్ఞానం. It is divine enlightenment. అలాంటి జ్ఞానం తరిగేటువంటిది కాదు. It never goes less. ఏ పదార్థమైనా కూడా మనము ఖర్చుగా అవుతుంది, కానీ జ్ఞానం ఖర్చు కాదు. Any substance may be spent away. 10 but మందికి wisdom ఏదైనా can అన్నం never be పెడితే spent away. ఈ రాశి తరిగిపోవచ్చును. By giving food away, 10 మందికి మనం ఏమైనా ధనం ఇస్తే మన బ్యాంక్ లో డబ్బు by giving తరిగిపోవచ్చు. money, our bank balance may become కానీ less. జ్ఞానం ఇచ్చే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు. By giving, our knowledge increases, wisdom grows. కనుక పెరిగి తరగనటువంటి యొక్క జ్ఞానాన్ని మనం అభివృద్ధిగా We ఉంచుకోవాలి. have to develop that wisdom which grows ఈ and never డిగ్రీ loses. నిమిత్తమే మనం ప్రాకులాడరాదు. For main purposes, we should not care for విద్య డిగ్రీల కొరకు వెర్రివీడి leave the feeling that education is for employment. సేవకా వృత్తికై మీరు జంకబోక Without hesitating to do serva, మనకు ఏ విధంగా ఉంటుంది అది విద్య? నల్లటి మేఘముల మధ్య లోపల మెరుపు అనే రావాలి. education should be like lightning. as మేఘములు lightning ఇంటిపై చేరి in the మెదలుకుండా cloud. When there is lightning in the sky, దాని దాపున విద్యుత్తు తరుడనట్టు as lightning exists behind the cloud, విద్య వెనుకల జ్ఞానంబు వెలయవలయు. wisdom should also shine behind our knowledge. ఈ నాలెడ్జికి వెనుకల ఈ విద్య థండర్, ఒక విధమైనటువంటి యొక్క విద్యుత్ శక్తి వలె ఉండాలి. Behind our knowledge, there should be the light of wisdom అదే shining. నీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర అన్నారు. That's why it is said, education should be like the thunder and the lightning behind the cloud. మనలో ఒక సుషుమ్న నాడి అనేటువంటిది ఒకటి ఉంది. There is a nerve called Sushumna in us. ఈ సుషుమ్న నాడి ఎక్కడ ఉంటుందంటే Where is this? మన స్పైనల్ కాలంలో 33 రింగ్ లోపల 9 to 12 ఈ రెండింటికి మధ్య లోపల సుషుమ్న నాడి వెలుగుతుండాలి. In the 32 rings which are there in the spinal column, it goes from 9 to
ఈనాడు మన జ్ఞాపక శక్తి పెరిగిపోవడానికి కారణం ఏమిటి? What is the cause for loss of memory today? మనము ప్రవర్తన లోపల కొన్ని సరైనటువంటి అర్థాన్ని గుర్తించడం లేదు. We are not able to realize certain things in our behavior. మనం కూర్చుంటున్నాం. We are sitting. కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చుంటున్నాం? How did we sit? ఒక 90 ఏళ్ల ముసలివాడి వలె మనం ఇట్లా వంగి కూర్చుంటున్నాం. We sit like a 90-year-old man, bent down completely. కూర్చుంటే ఇట్లా కూర్చునేదే కాదు. We crouch. We don't sit. చక్కగా కూర్చోవాలి. We should sit nicely. ఈ తలపైన గూటం కొట్టిందంటే చక్కగా కిందికి దిగాలి. If there is a nail driven, it should go down. ఒక deep కర్రకు తాడు చుట్టినట్టుగా ఉంటుండాలి మన దేహము. Our body should be like a rope winding round our spinal cord. కనుకనే మనము ఈ కూర్చునేటువంటి ప్రాక్టీస్ లోపల సుషుమ్నా నాడి చాలా దెబ్బతింటుండాలి. The way we sit actually endangers the Sushumna nerve in us. ఈ సుషుమ్నా నాడి దెబ్బతింటం వల్లనే జ్ఞాపశక్తి పోతుండాలి. Because it is injured, our memory power is lost. ఈ జ్ఞాపశక్తి పోవడానికి కారణము మన యొక్క నిత్య జీవితంలో ఈ విధమైనటువంటి ఒక ప్రవర్తనలే. These practices actually cause the loss of memory in us. దీనికి ఒక విధమైనటువంటి యొక్క డిసిప్లిన్ అన్నారు. Discipline ఈ is మిలిటరీ necessary లోపల for కూడా this. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. In military service, we should be stiff and ఈ straight. చిప్పు లేకపోతే ఈ జీవితం లోపల మనం చేసినటువంటి యొక్క ప్రతి పని ఎందుకు దోషములు ఏర్పడుతూ ఉంటాయి. There will be flaws in all our work if we are not stiff. కనుక పిల్లలైనటువంటి వారు చాలా చక్కగా కూర్చోవాలి. Young students should sit straight. అప్పుడే మనం చదివినటువంటి చదువును కూడా తగిన ఫలితాన్ని మనం సాధించవచ్చును. We shall achieve good results by studying. మాటలు తగ్గించుకోవాలి. Lessen our words. మనం కొన్ని చేష్టల్లో కూడా అనవసరమైన దాంట్లో మనం జోక్యం తీసుకోరాదు. We should not interfere unnecessarily in unnecessary things. ఒక రూమ్ నుంచి మరొక రూముకు ఈ క్యాట్లు గడ్డ పోతుంటాయి చూడు, ఆ విధంగా మనం సంచారం చేయరాదు. Like a cat, we should not roam from room to room. మనము ఒక మానవుని వలె మనం జీవించాలి. We have to live like human beings. తన పని తాను చేసుకోవాలి. Mind your own business. తెల్లవారు లేచింది మొదలుకొని From the time you wake up, నేను ఎందుకోసం ఈ ప్రశాంతిని వచ్చాను, why have I come to Prashant Nilayam? ఎందుకోసం ఈ కాలేజీలో చేరాను, Why have I joined here? ఆ చేరినటువంటి లక్ష్యాన్ని నేను సాధిస్తున్నానా, Am I achieving and వచ్చిన striving పని for the నేను objective? చేస్తున్నానా, Am I doing for the task I was అనవసరమైన to దాంట్లో have నేను ప్రవేశిస్తున్నానా, Am I entering into unnecessary తనని things? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. He has to introspect within for himself. వచ్చేది ఒక పని నిమిత్తము, చేసేది మరొక పని. For one thing we have come, another thing we do. కనుకనే మనం ఆశించినటువంటి ఆశయాన్ని అందుకోలేకపోతున్నాం. That's why we are not able to harvest the ambition for which we చదువు have. నిమిత్తమై వచ్చాము, చదవండి. We have come for studies. ఈ Study. చదువు వల్ల తల్లిదండ్రులకు తృప్తి, Give satisfaction to your parents. మన యొక్క ఇన్స్టిట్యూట్ కు మంచి కీర్తి, Same to your institution. నీ యొక్క భవిష్యత్తును చాలా ఉత్తమమైన ఆదర్శంగా ఉంటుంటాది. Your future will be prosperous. దానితో పాటు ఇలాంటి ఆధ్యాత్మిక భావాన్ని చేర్చుకొని కూర్చుకున్నప్పుడు మన జీవితము దివ్య జ్యోతిగా వెలుగుతుంది. Our life will illuminate like a divine lamp if we acquire this spiritual feeling. విద్యార్థులారా, మొట్టమొదట మనం మన తల్లిదండ్రులకు గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను నిరూపించాలి. Foremost, we have to show gratitude to our parents. తల్లిదండ్రులను అలక్ష్యం చేయరాదు. We should not disregard them. కారణమేమనగా నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ పేరెంట్స్ గిఫ్ట్. The cause is your blood, your food and your head is a gift of కనుక నీవు దీనిని సార్థకం గావించుకోవడానికి వాళ్ళ కృతజ్ఞతగా నీవు వారి ఆజ్ఞని శిరసా వహించాలి. By obeying their commands, you have to find fulfillment. అందువల్లే వేదములు మాతృదేవో భవ, పితృదేవో భవ, మొట్టమొదటి తల్లిదండ్రులను ప్రధానంగా చూసుకున్నారు. That's why in the Veda, the mother and the father, తల్లిదండ్రులు పంపించేటువంటి ధనమును మనం దుర్వినియోగం చేయరాదు. we should not misuse the money sent by parents. మన బ్లడ్, దుడ్డు సమానంగా సర్క్యులేషన్ కావాలి. Our blood and money should circulate well. మనము ఈ బ్లడ్ సరిగా సర్క్యులేషన్ కాకపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడుతుంది. If the blood circulation is not well, a boil forms. మన ధనాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేస్తే అక్కడ కూడా ఒక విధమైనటువంటి అశాంతి ఏర్పడుతుంది. If your money is misused, there is unrest brewing. కనుక మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నాడు. Misuse of money is evil. It is మనం bad. ఈ విధంగా కూడా నువ్వు దుర్వినియోగం చేయరాదు. We should not misuse like this. తల్లిదండ్రులు ఎన్నో కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అయి మిమ్మల్ని చదివించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. Subjecting themselves to sorrow and suffering, the parents అందులో మీ అదృష్టవశాత్తు మన ఇన్స్టిట్యూట్ లో ఒక్క నయా పైసా ఫీజు లేదు. are giving you education. There is no naya paisa charge for your మీ education. ఫుడ్కు తప్ప ఇంకే విధమైనటువంటి యొక్క దీన్ని దుర్వినియోగం చేయడానికి వీలు లేదు. Only for food will charge and nothing else. ఇలాంటి అవకాశం మీకు ప్రాప్తించినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. Yet opportunity is given to you, make well use of it. ఇలాంటి సద్వినియోగం గావించుకున్నప్పుడే మనం కాలమును, కర్మను, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం అవుతాం. Only by well using this,
who will have fulfilled our time మనం and our, కాలానికి అతీతమైన స్థితిని మనం పొందాలి. we have to transcend ourselves, కాలకాల ప్రపన్నానాం కాలాకిం కరిష్యతి అని. transcend time. కాలము మనల్ని మృంగివేస్తుండాలి. Time itself, కానీ అది మానవత్వం కాదు. that is not humanity. కాలాన్ని మనం మింగాలి. We have to swallow time. అలాంటి శక్తిని మనం సాధించాలి. We have to get that strength. అదే మానవత్వం దైవత్వంగా రూపొందుతుంది. Then only man can become God. జనుడు జనార్దునిగా మారిపోతాడు. Man becomes God. అదే నిజమైనటువంటి ఆత్మతత్వము. That is called true Atmic అలాంటి principle. సత్యాన్ని గుర్తించి వర్తించటము అత్యవసరమని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Teaching this, that it is essential to do so, I conclude my discourse. విద్యార్థులారా, ముఖ్యంగా నిత్య జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నవి ఇక్కడ. There are many things which you can learn in this place. డిసిప్లైన్ అనేటువంటిది విద్యకు చాలా ప్రధానమైనటువంటి యొక్క స్థానం. For education, discipline is the most important thing. దేహంలోకి నేత్రములు ఎంత ప్రధానమో, As eyes are important for the మన నిత్య body, జీవితం లోపల మన ప్రవర్తనకు ఒక డిసిప్లైన్ అంత ఆధారం. for daily life, even discipline is so essential. తెలుగులో చెప్తారు, పశువుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట అని. It is said in Telugu, for an animal, one beating, and for man, one word. మనిషి మాటతోనే తన యొక్క దీనిని మార్చుకోవాలి. Man has to mold himself by words. దెబ్బలు కొట్టించుకునేంత వరకు మనం పోరాదు. We should not go to the extent when we are beaten. దెబ్బలు కొట్టించుకునేది పశువు. It is an animal that is beaten. అందులో మీరు విద్యార్థులు, You are students. మీరు పెరిగి పెద్దవారైనటువంటి వారు. You have to grow. ఇది And you చాలా have to bloom. పవిత్రమైనటువంటి వయస్సు. This is a sacred age. ఏ రూములో ఎవరు ఎట్ట చేస్తున్నారు అనేటువంటి యొక్క దీంట్లో ఇంకొకరు నిన్ను వాచ్ చేయనక్కర్లేదు. Don't watch. Don't allow others to watch what you are doing in your room. ఇతరులకు ఒక్కొక్క రూమ్ లో కూడా ఒక్కొక్క మేనేటర్ అనేటువంటి వాడు ఉండనక్కర్లేదు. There is no need for a monitor in a particular ఈ room. మానిటర్ అనేటువంటి వాడు మనము అనేక రకములుగా ప్రవర్తిస్తున్నప్పుడే కదా తాను మానిటర్ గా ఒకడు ఉండాలి. Because you misbehave, a monitor is essential. కనుక ఎవ్వరూ చెప్పక పూర్వమే మనకు మనమే ఎవరికి వారే మానిటర్ గా కావాలి. Even before the monitor tells us, we have to ఒకరితో monitor ourselves. చర్చించుకోకుండా మన ప్రవర్తనను అభివృద్ధి పరచుకోవాలి. We have to improve our conduct without allowing others to tell us. డైనింగ్ హాల్లే కానీ, In the dining hall, రీడింగ్ రూమ్ లో కానీ, In the reading room, బెడ్ రూమ్ లో కానీ, in the bedroom, వసతి రూమ్ లో కానీ, బాత్రూమ్ ఎందుకు కానీ, in the bathroom, ఎక్కడే కానీ మన డిసిప్లైన్ అనేటువంటిది మన షాడో మాదిరి మన వెంట రావాలి. discipline should follow us wherever you are like a shadow. మన షాడో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది కదా. Wherever you go, the shadow follows you. డిసిప్లైన్ అనేటువంటి విద్యార్థికి పెద్ద షాడో, ప్రధానమైన షాడో. For a student, discipline is the most essential shadow. ఈ డిసిప్లిన్ లోపల సక్రమమైనటువంటి మార్గాన్ని కొంత అనుభవించటం లేదు. You are not experiencing real discipline now. ప్రతి దానికి కూడా నువ్వు వాడని చూసుకోనక్కర్లేదు. For everything, it is not essential that warden should look after. లేక మీ రూమ్ లో ఉండేటువంటి యొక్క మానిటర్ చూసుకోనక్కర్లేదు. Your monitor should not supervise over you. మీకు మీరే మానిటర్ గా ఉండాలి. You monitor yourself. ఎవరికి వారే తమ డిసిప్లిన్ చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. Each one for himself should try to improve his own discipline. ఇంతే కాకుండా Not only మన that, హాస్టల్ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి విద్య ఒకటి ఉంటుండాలి. there is a special education in our hostel, అదే ఒక కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్. and that is common sense and general knowledge. కామన్ సెన్స్ అంటే ఏమిటి? What is common sense? ఏదో ఒక చురుకుగా ఉంటుంది, ఏదో అన్నింటి ఎందు ఆరితేరినట్టుగా చాలా తెలివితేటలున్నట్టుగా మాట్లాడటం కామన్ సెన్స్ కాదు. Speaking dynamically and enthusiastically is not common sense. తనలో ఉండినటువంటి దోషాన్ని తాను గుర్తించి, Realizing the flaws within himself, దాని నిర్మూలము గావించి, destroying them, అందులో తన పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. developing good feelings within, that is common sense. ఆ విధమైనటువంటి యొక్క కామన్ సెన్స్ అంటే ఒకరితో మనం వేరు చూపించుకోకుండా బ్రతకాలి. We have to behave in such a manner that nobody should find fault with us. కనుకనే ప్రతి నిత్యము కూడాను తెల్లవారు లేచిన మొదలు From the time you wake up, దేవతల్లారా రండి, రాక్షసులారా పొండి అనేటువంటి ఒక భావన చేసుకోవాలి మనం. you have to have the feeling, oh angels come, oh దీనిని devil, go away. ఆగమార్థంతు దేవానాం, దిగమార్థంతు రాక్షసానాం అనగా రాక్షసులారా మీరు పొండి. ఎవరు మన రాక్షసులు? మన దుష్ట గుణాలే మనకు రాక్షసులు. Demons go away, angels come in. పవిత్రమైనటువంటి యొక్క సద్భావములే మన దేవతలు. Good feelings are the angels. కనుక దేవతలను స్వాగతం చేసి Inviting the angels, దుష్ట గుణమైనటువంటి రాక్షసులను మనము సెండ్ ఆఫ్ చేయాలి. we should give send off to devilish feelings. వీడ్కోల్పులు చేయాలి. We have to bid farewell. అలాంటి నిత్యము మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. Deliberately we should అనేక strive for this. విద్యార్థులు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారుగా ఉంటారు. Many students are really intelligent.
చాలా మేధాశక్తి కూడా ఉంటుంటాది. They have got intellectual stamina. కానీ జనరల్ నాలెడ్జి ఉండదు. They don't have general ఏ knowledge. సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియదు. They don't know when, where and how they should behave. కనుక ఈ సమయస్ఫూర్తిగా ప్రవర్తించేటువంటి ఈ యొక్క నాలెడ్జిని మనం పెంచుకోవాలి. We have to improve that knowledge. పెద్దలకు వినయాన్ని అందించాలి. Give humility. Be obedient to elders. సమాజంలో సరైన ఆదర్శాన్ని నిరూపించాలి. Show ideas in society. అధిక భాష లేకుండా చూసుకోవాలి. Have no excess of speech. మీకు ఎన్నో పర్యాయాలు చెప్పాను. నాలుగు విధములైన పాపములు చేస్తున్నాయి. I have told you often, the tongue commits 4 sins. ఒకటి అసత్యమాడటం, First one is speaking untruth. రెండవది చాడీలు చెప్పటం, Second one is scandalizing. మూడవది పరులను దూషించటం, Third one is abusing others. నాలుగవది అతి భాష మాట్లాడటం. Fourth one is excess of speech. కనుకనే వేదమునందు కూడాను 3 విధములైన దోషాలను నిరూపించింది. Even the Veda also tells us the 3 kinds of flaws. పక్షుల్లో కాకి చాలా పాపిష్టి అన్నారు. It is said amongst the birds, the crow is the most sinful. ఇంకా నీచమైనటువంటిది మృగములో ఏమిటంటే గాడిది అన్నారు. In the animals, the donkey is the worst. మనుషుల్లో ఎవరు గాడిది ఏంటంటే నీచుడనగా కృతజ్ఞత లేనటువంటి వాడు, పరులను దూషించేటువంటి వాడు నీచుడు అన్నాడు. The meanest, the worst, and the donkey in human beings is ungrateful wretched. కనుక మనం పరులను దూషించరాదు. We should not scold others. ఎవరిని మనం పరిహసించరాదు. We should not joke at others. కృతజ్ఞతను మనం నిరూపించాలి. We should show gratitude. కనుకనే జ్యోతిర్మయమైనటువంటి యొక్క దివ్యతత్వమునందు సూర్యునికి 3 పేర్లుంటున్నాయి. That's why the effulgent sun has 3 names. హిమగ్నాయ నమః, Himagnaya Namaha, తమగ్నాయ నమః, Samagnaya Namaha, కృతజ్ఞాయ నమః. Pradyagnaya Namaha. ఇవి అనగా ఏమిటి? తమస్సును దూరం చేసేటువంటి వాడు సూర్యుడు. The sun తమగ్నాయ is నమః one who destroys. అనగా మన అంధకారంను అజ్ఞానాన్ని దూరం గావించేటువంటి వాడు. He dispels our darkness and ignorance. హిమగ్నాయ నమః, మంచి పర్వతముల వలె కూడాను కట్టుకున్నటువంటి గట్టి కరుడుగా కట్టుకున్నటువంటి హిమాన్ని కూడాను ఈ సూర్యుడు కరిగించి ప్రవహింపచేస్తాడు. The sun melts away even a vast mountain, a big mountain like the Himalayas. కృతజ్ఞాయ నమః, అది చాలా అవసరమైనటువంటిది. He destroys the చేసిన ingratitude. మేలును మరిచేటువంటి వాడు, The one who forgets the good done to మరిచిపోవడమే you. కాకుండా దానికి విరుద్ధంగా మారేటువంటి వాడు, The one who goes contrary to you. అలాంటి వాడి యొక్క దృష్టిని దూరం చేస్తాడట సూర్యుడు. The sun actually destroys that kind of ungrateful feeling in him. ఎందుకంటే ఆ యొక్క రూపంలో ఆ సన్ను స్వరూపం ఒకటి ఉండాలి. Because the sun has such quality to destroy the చంద్రమా మనసో ingratitude. జాతః చక్షో సూర్యో జాయత. మన కంటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ఉంటుండాలి. There is a sun's reflection in our eyes. ఈ కృతజ్ఞుని మాత్రం ఏం చేసి ఇలాంటి వాని నేత్రంలో నేను ఉండటం, నేను ఇందులో ఉండను అని ఆ కృతజ్ఞుని దూరం చేసుకుని పోతుందట దృష్టి. Even the sun hates the ungrateful wretch. He goes away from his eyes also. కనుక మనం కృతజ్ఞులుగా మనం ఉండాలి. We have to be grateful. కృతజ్ఞులుగా మనం తయారు We కాకూడదు. should not be ungrateful. చేసిన మేలును మనవకూడదు. We should not forget పొందిన gratitude. ఆనందాన్ని మనము విస్మరించకూడదు. We should not forget the joy given అది to us. నిజమైనటువంటి మానవత్వం. And that is true humanity. ఈ మానవత్వాన్ని మనం పెంచుకోవడానికి మన హాస్టల్ లోపల సరైన క్రమశిక్షణను మనం పాటించాలి. We have to observe the right discipline to endow ourselves to human భాష. quality. Less speech, ఈ మిత భావము, less feeling, మితమైనటువంటి తృప్తి, less దీనిని satisfaction. మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఇంతకంటే యోగితత్వం మనలో ఏమాత్రము అభివృద్ధి కాదు. We have to achieve this. ఇదే మన Nothing more. యోగతత్వము. And that is true penance. ఈ యోగతత్వమే మన సర్వ విధమైనటువంటి భోగాన్ని అందిస్తుంది. This penance will give us all kinds of joy. విద్యార్థులారా, Students, అసలు ఈ 16 నెలల నుంచి కూడాను ఈ యొక్క హాస్టల్కు నేను రానటువంటి కారణం ఏంటి? డిసిప్లిన్ చెడిపోవటం వల్లనే. I have not come all these 16 months because discipline has deteriorated. కనుక ఈనాటి నుండినైనా మీరు డిసిప్లిన్ చక్కగా ఉంటుండాలి. From today onwards at least, నాకు ఏ It will be సబ్జెక్ట్ లో discipline. నీకు మార్క్స్ లేకపోయినప్పటికీ నేను పర్వాలేదు, డిసిప్లిన్ మాత్రం రిమార్క్స్ తేకూడదు. I don't care if you score less number of marks in subjects, but there should not be less number of marks in discipline. మన యొక్క ఇన్స్టిట్యూట్ లోపల నిజమైనటువంటి సబ్జెక్టు మొట్టమొదటి సబ్జెక్టు డిసిప్లిన్. In our institute, the foremost and the దాంట్లో మనం first subject is pass కావాలి. discipline. We have to pass in that. దాంట్లో కాకపోతే ఎన్ని సబ్జెక్టులు ఓ గ్రేడ్ తెచ్చుకో, ఇంకా దానిపైన గ్రేడ్ తెచ్చుకో, అది నాకు సంతోషం లేదు. Without passing in this discipline, even if you obtain O grade and exceeding that, I won't be satisfied. కనుక డిసిప్లిన్ లో మనము సరైనటువంటి దీనిని మనం సాధించినప్పుడే నీ యొక్క జీవితం అనేటువంటిది ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
Only if you achieve excellence in discipline, your life will be ideal and exemplary. అందరూ ఒకరినొకరు ప్రేమించుకొని, Love each other, ఒకరినొకరు బ్రదర్స్ గా మీరు చూసుకొని, regarding each other, ఒకరికొకరు మీరు సహాయం చేసుకుని, helping each other. ఈ సహాయం అని చెప్పాడు కదా స్వామి అని ఇష్టం వచ్చినట్టు మితిమీరినటువంటి సహాయం ఉంటుకుంటున్నాకూడదు. Don't do help exceeding the limits. కనుక ఎంత అవసరమో, ఎప్పుడు ఏ విధమైనటువంటి ఒక అవసరమో అంత అవసరం మాత్రమే మనం పాటించాలి. To the extent help is essential, you render it. ప్రేమ ముదిత మనసికహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసికహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప గటే దుఃఖమిటే ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నామ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ.